ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అందుకనే ఇద్దరు మీ మీ అన్నయ్య తల్లిదండ్రులకు అప్పుడు ఇద్దరేనా సార్ బ్రదర్ మీరిద్దరే అంతే. అన్న పేరు సార్ సిద్ధార్థ్ రెడ్డి. సిద్ధార్థ్ రెడ్డి ఓకే పత్తి సిద్ధార్థ్ అది రెడ్డి మేము ఏం చేసినామంటే నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం ఏదో బంధువులతో ఏదో ఇబ్బంది వచ్చి ఆ, పత్తి వంశానికి చేరకూడదు ఉండకూడదు అని అనుకొని అమ్మ పేరు పెట్టుకున్నాం. మా అమ్మ పేరు ప్రియదర్శిని. ఓకే ఓకే అమ్మగారి పేరుతోనే యాడ్ ఏజెన్సీ కూడా ఆ, పెట్టారు కదా సార్ పెట్టాం. అప్పట్లో యాడ్ చేయాలంటే ముంబైకి వెళ్ళాల్సి వచ్చేది అందరూ కూడా ఎవరు రాజకీయ పార్టీలైనా సినిమా వాళ్ళని ఎవరైనా ముంబైకి వెళ్ళాలన్నమాట ఆ, ముంబైకి వెళ్ళాల్సిన అవసరం లేదు లేకుండా. అన్నట్టుగా అసలు అద్భుతమైన- ప్రియదర్శిని యాడ్స్ పెట్టారు సక్సెస్ కూడా సాధించారు కదా చాలా దాంట్లో. చాలా సక్సెస్ఫుల్. చాలా పెద్ద పెద్ద యాడ్స్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీకి కూడా యాడ్ నేను చేసి చేసిన అమేథీ కూడా చేసిన క్యాంపెయిన్ చేసిన. అదృష్టం అన్న. ఎలా ఆ రంగంలోకి ఎలా వెళ్ళారు సార్ అసలు మీరు మా అన్నయ్యని రాజీవ్ గాంధీ గారు ఎక్కడో కనపడితే ఆయన్ని తీసుకెళ్లారు ముందు. సార్ He was an engineer, very powerful Leo. Somehow Rajiv liked what Siddharth was doing. Okay. Ala, he got in touch. And after that, because he was there, I was doing work and he called me. That's it. గాంధీ కుటుంబంతో పరిచయం ఏర్పడడానికి అదే కారణం అదే కారణం. అదే. అంతే వేరే కారణం లేదు నాకు బాగా గుర్తున్నా. ఎంత క్లోజ్ అయిపోయామంటే నాకు అన్నయ్య గారికి ఇందిరాగాంధీ గారు ఇంటికి పిలిచినప్పుడు అన్నం కూడా వడ్డించేవారు. షీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే కానీ షీ వాజ్ సో లవ్లీ అన్న. ఎంత అద్భుతమైన లెసన్స్ ఈ లైఫ్లో. ఓకే మనం ఏమైనా కూడా అన్నం వడ్డించడం ఏంటనా. నేను రాజశేఖర్ రెడ్డి గారి శ్రీమతి గారు విజయలక్ష్మి గారు కూడా ఇంటికి వెళ్తే తను వడ్డించాల్సిందే. జగన్ గారి భార్య భారతి గారు తను వడ్డిస్తారు. అంటే ఎక్కడో ఎవరినో ఒక ఆత్మీయుణ్ణి డైనింగ్ టేబుల్ దాకా పిలిచాము అంటే ఇక ఆయన్ని సత్కరించాలో ఆవిడ్ని గౌరవించాలో అని వాళ్ళకి తెలుసు. ఓకే ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని. ఇవన్నీ కూడా నేను అటు గాంధీ కుటుంబంలో చూశాను. మళ్ళీ నేను అదే ప్రవర్తన మళ్ళీ వైఎస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబంలో చాలా చూశాను. చాలా అదృష్టం అనిపించింది నాకు. అసలు గాంధీ కుటుంబానికి దగ్గర కావడం కారణం మీ అన్న సిద్ధార్థ రెడ్డి గారు. సిద్ధార్థ్ రెడ్డి. అవును సార్. మరి మీ వదిన గారు తారాదేవి గారు సార్ రాజీవ్ గాంధీ గారికి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అన్న. సార్ తారాదేవి గారు చిక్మగళూరు ఎంపీగా చేశారు సార్ ఫార్మర్ మినిస్టర్ కూడా. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు పివి నరసింహారావు క్యాబినెట్ లో హెల్త్ అవును మినిస్టర్. సార్. ఇందిరాగాంధీ గారు అప్పుడు చిక్మగళూరు, మెదక్, రాయ్బరేలీ 3 చోట్ల నుంచి కంటెస్ట్ చేశారు. రాయబరేలి ఓడిపోయారు అప్పుడు. రాయ్బరేలీ ఓడిపోయారు. మెదక్ ఉంచుకున్నారు. చిక్మగళూరు మళ్ళీ మా వదిన గారికి ఇచ్చేసారు. ఓకే సో ఇందిరాగాంధీ గారు మా ఇంట్లో ఉన్నారు అప్పుడు Sir. ఆ సమయంలో. Sir. So అది అందుకనే తారాదేవిని చూసిన రాజీవ్ గాంధీ గారు అన్నయ్యకి తారాదేవికి పెళ్లి చూపులు అరేంజ్ చేసింది ఆయన వల్ల వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అవునా సార్ లేకపోతే అసలు లవ్ మ్యారేజ్ కాదు సార్ అది ఎక్కడ సిద్ధార్థ్ రెడ్డి అదే sir. అరేంజ్ ఓకే అదే చిక్మంగళూరు ఎక్కడ ఇది సార్ రాజీవ్ గాంధీ గారు చేసిన పెళ్లి. అంటే ఎలా ఈక్వేషన్ వచ్చింది అసలు ఏమో రాజీవ్ అది. గారి ఎలా వచ్చింది ఆలోచన అసలుకి వీళ్ళు పెళ్లి చేయాలి సిద్ధార్థ్ రెడ్డికి అనుకున్నాడు. సిద్ధార్థ్ చేయొచ్చు ఆవిడ ఎంపీ ఎక్కడో చిక్మంగళూరు అంటే ఆమెకు కూడా పెళ్లి కాలే అప్పటికి. ఆ, మంచి మనిషి, ఆ, వాయన మంచోడు, సార్ డబ్బు ఆశ లేనోళ్ళు, ఆ, పని మీద ఉంటది ధ్యాస, సార్ వీళ్ళు ఇట్లాగే ఉండిపోతారని అనుకున్నాడు. ఏమో మరి చేసినాడు. మొత్తం మీద సార్. SM అన్నగారు ఎక్కడ ఉన్నారు సార్ SM కృష్ణ అన్ని అరేంజ్మెంట్స్ ఆయనే చేశాడు. ఆస్కర్ ఫెర్నాండెస్ ఆ. బెంగళూరులో పెళ్ళయింది, ప్యాలెస్ లో పెళ్ళయింది. చాలా Sir. అద్భుతంగా ఉండింది, చాలా అందంగా ఉండింది. Beautiful. అవునా? అన్నయ్య గారు చనిపోయారన్న 2 ఏళ్ల క్రితం. సడన్ గా చనిపోయారు. వదిన గారితో మీకు కాంటాక్ట్ చాలా మంచి రిలేషన్షిప్స్, తల్లితో వారికి సమానం. ఓ yes sir, సంతోషం. వారికి ఎంతమంది సంతానం సార్ ఆ పిల్లలు లేరన్న, నా పిల్లలే వాళ్ళ పిల్లలు. మీ పిల్లలే వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దమ్మను కూడా అమ్మలా ఆ, చూసుకుంటారు అమ్మలాగే. మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు సార్ మాది పారిపోయి చేసుకున్నాం. మీ నోటితో ఉంటే బాగుంటుందని అడిగాను సార్ ఓ మా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కదా. Sir. ఎవరైనా ఒక భార్యను ఎంచుకునేటప్పుడు అమ్మాయి బాగుండాలి, Sir. అందంగా ఉండాలి, ఏదో ఆవిడలో ఏదో మనకు ఉన్న కోరికలు ఏవో ఉంటాయి కదా, ఈ సరిపడేటట్టు ఉండాలి అమ్మాయి అనుకుంటారు. నాకున్న కోరిక ఒకటే అన్న, Sir. మా అమ్మని బాగా చూసుకునే భార్య కావాలి. కరెక్ట్ కరెక్ట్ అది నా పిచ్చి. అలా ఠాకూర్ శారదా సింగ్ చౌహాన్ని ఒకరోజు చూసిన అన్న, తల ఉంచుకొని పొడుగాటి జడ, Sir. మేలిమి ఛాయ, అందంగా ఉంది. Sir. ఇది చూస్తే చాలా గుణవంతురాల్లా కనపడింది. పోయి ప్రపోజ్ హోమ్ చేసి సైన్స్ కాలేజ్ దగ్గర అది ప్రపోజ్ చేసిన అన్న. వెంటనే ఏం ఆలోచించలే. Sir. మా అమ్మని బాగా చూసుకుంటావా అని అడిగా, ఇంకేం అడగలే. నన్ను చేసుకుంటాను కూడా అడగలే. సార్ తప్పుగా అనుకోద్దండి ఇలా అడుగుతున్నా. అడగండి ఆ రోజు ధైర్యంగా ఆమెను వెళ్ళి ప్రపోజ్ చేయడానికి
మీకున్న స్థాయి ఏంటి సార్ ఆ రోజు? నేను నిజాం కాలేజ్లో చదువుకున్నా, అప్పటికే అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేశా. సార్. ఐ వాస్ వెరీ స్ట్రాంగ్. ఓకే. కాలేజ్లో ఆల్సో ఐ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఓకే. నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, స్నేహితురాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో కల్చర్ వాజ్ పాప్, వెరీ పాపులర్ ఇన్ హైదరాబాద్. సార్ అప్పట్లోనే. అవి చాలా పాపులర్. సార్ సార్. అండ్ నిజాం కాలేజ్ క్రౌడ్ కూడా అట్లా ఉండేది, వెరీ ప్రోగ్రెసివ్ క్రౌడ్. ఆడపిల్లతో స్నేహం చేయడం అన్నది తప్పుగాను అది అనుకునే వాళ్ళకు కూడా కాదు. సార్. మా తల్లిగారు కూడా ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు. వాళ్ళందరూ స్నేహితులుగా ఎప్పుడు కూడా స్నేహితులుగానే ఉన్నారు. సార్. సో ఒక అమ్మాయితో పోయి మాట్లాడటం లేకపోతే పలకరించడం అన్నది అది పెద్ద విషయం కాదు. చెల్లెళ్ళు లేరా మన ఇంట్లో? అంతే సార్. ఆడపిల్లలతో మాట్లాడమా? తల్లితో మాట్లాడతాం, పిన్నితో మాట్లాడతాం, అత్త కూతురుతో మాట్లాడతాం, చెల్లెలతో మాట్లాడతాం, కజిన్స్తో మాట్లాడతాం. అట్లాగే వాళ్ళు కానీ కూడా. మన వాళ్ళని చూసిన కళ్ళు బయట మహిళల్ని ఆ విధంగా చూడలేరు కదా సార్ ఇప్పుడు? ఎందుకు చూడలేరు? అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే ఆ తల్లిగా ఒక- చెల్లిగా చూసిన కళ్ళు బయట మహిళ కనిపించగానే ఆ కళ్ళు వేరేలా చూస్తాయి కదా సార్? అన్న అసలు మగవాడు ఆడపిల్ల కళ్ళల్లో చూసి మాట్లాడటం మానేశాడన్న, ఎద చూసి మాట్లాడతాడు. ఎందుకు సార్ అలా? ఎప్పుడైతే అదే మన ఆడపిల్లలకి మనం నేర్పించాల్సిందన్న. Hmm. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అ గుడ్ టచ్ అండ్ అ బ్యాడ్ టచ్. ఓకే. సిమిలర్లీ దెర్ ఈస్ అ గుడ్ లుక్ అండ్ అ బ్యాడ్ లుక్. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు అన్నది మనం మన ఆడపిల్లలు మన పిల్లలకి తెలియాలన్న. ఇప్పుడే పాడైపోయిందన్న, అప్పుడు చాలా బాగుండేది. ఇట్ వాస్ నెవర్ సో కాంప్లికేటెడ్ అన్న. ఇప్పుడు అలాంటి కల్చర్ రావడానికి కారణం ఏమంటారు? ఎక్కడ లోపం అంటారు? పెంపకంలోనా లేదంటే వాళ్ళు తిరిగే ఎక్స్పోజర్ అన్న, ఆ, ఎక్స్పోజర్ అన్న. వాడు చూస్తున్న ప్రపంచం అలా ఉందన్న. ఓకే. ఇప్పుడు మన సినిమా హీరో గారు ఒక అమ్మాయిని వెంటబడి గొడవ చేసి అల్లరి చేసి చివరికి ఆ అమ్మాయిని గెలుస్తాడన్న. కరెక్ట్. తప్పట్లా, ఆయన విలన్ కదా ఒకప్పుడు ఆ సినిమాల్లో. మేము ప్రేమించినప్పుడు వాళ్ళందరూ విలన్లు, ఇప్పుడు వాళ్ళు హీరోలు అయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం అట్లా ఉండలే. ఏం చేసేది చేయగలం. ఆ పిల్లోంది తప్పెట్లయితుందన్న, ఆ తల్లిదండ్రులు తప్పెట్లయితుంది. వానికి రోజు ఫీడింగ్ ఇచ్చేదే మనం ఇయే విషయాలు. ఆడపిల్ల అంటే ఒక అందమైన వస్తువు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా గుణవంతురాలు, చాలా శీలవంతురాలు, చాలా మంచి మనిషి. అసలు ఇంట్లో ఎవరైనా వస్తే ఆమె వంటలన్నీ ఆమె చేస్తుంది, ఇల్లంతా తనే శుభ్రం చేసుకుంటుంది, పని మనిషి రాకపోయినా తనే చేసుకుంటుంది. ఇదంతా మగవాడు చేస్తున్న కుట్రన్న. ఓకే. ఆడపిల్ల ఎదగకుండా ఉండటానికి, ఆ ఇంట్లో అట్లా ఉండిపోవడానికి మగవాడు చేస్తున్న కుట్ర ఇది. అదే అలా సార్ అది. అది రోజు చెప్తావు నీ భార్యకి, అబ్బా ఎంత బాగా ఉండవు, రేపు ఇది ఉండు అని. అంటే ఆమె వంట ఆమె. ఆ, అబ్బా ఎంత బాగా తుడిచావు ఇల్లు, రోజు నువ్వే అంటే ఆమె పని మనిషి. ఆ. ఇదే కదన్నా, ఇంటి నుంచి బయటకు రాకూడదు ఆడపిల్ల అంటే అది వారి పని కాదంటారు సార్? అన్న. పెళ్లి చూపులకి ఇప్పుడు కూడా వచ్చినప్పుడు మీ అమ్మాయికి వంట వచ్చా, ఆ. ఇల్లు బాగా తుడుస్తుందా, ఇల్లు బాగా చూసుకుంటే ఇయే కదా అడిగేది. సార్. ఏం చదువుకుంది, ఏం చేయాలనుకుంటుంది, తన ఆశయం ఏంటి, తను ఎంత గొప్ప గొప్ప వ్యక్తి కావాలనుకుంటుందని ఎవరైనా అడుగుతా ఉండారా అన్న? ఓకే. లేదన్నా. Sure. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఎట్ అ గర్ల్ యాజ్ అ ప్రోడక్ట్, యాజ్ అ కమాడిటీ. మనం ఆ స్టేజ్కి పడిపోయాం. మీరు అడిగిన ప్రశ్నకి Sure. సమాధానం అది. ఓకే. అన్నిట్లాగే ఆడపిల్ల కూడా కమాడిటీ. ఒక్కటే ప్రశ్న సార్. అమ్మను అందరూ ప్రేమించాలి, మీరు అమితంగా ఎక్కువ ప్రేమించేవారు ఎందుకు? కారణం ఏంటి? అంత అమ్మను అంత ఎక్కువగా అంటే అమ్మను ప్రేమించే మనిషే కావాలని, అంటే అమ్మాయి అందము గుణగణాలు కాదు, మా అమ్మను ప్రేమించే అమ్మాయి నాకు భార్యగా రావాలి, జీవిత భాగస్వామిగా రావాలని కోరుకునేంతలా అమ్మని అంత ప్రేమించడానికి కారణం నేను చాలా సింపుల్గా చెప్తా అన్న. సార్. ఇది తల్లి ఒకటే కాదు, సార్. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, అన్న చెల్లెల మధ్యలో, సార్. తండ్రి కొడుకుల మధ్యలో ఉండాల్సిన సంబంధం ఏంటో చెప్తా. వీ షుడ్ బి డిపెండెంట్. మనకి వాళ్ళ అవసరం ఉండాలన్న. అవసరం లేకపోతే రిలేషన్షిప్ ఉండదన్న. ఓకే. అంటే మైక్రోవేవ్లో పెట్టుకొని వేడి చేసుకుంటాం కాబట్టి మనకి వంట అక్కర్లేదు, ఒక రిలేషన్షిప్ గాన్. మెషిన్తో ఇల్లు క్లీన్ చేసుకోగలం కాబట్టి పని మనిషి అక్కర్లేదు, రిలేషన్షిప్ ఇస్ గాన్. భార్యకి భర్త అవసరం లేదు, భర్తకి భార్య అవసరం లేదు. ఫోన్లో ఏదైనా చెప్పితే ఇంటికి వచ్చేస్తుంది. అంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే ఒక అందమైన భావం అయితే ఉందో, దానివల్లే రిలేషన్షిప్ వస్తుంది. ఇవాళ భార్యాభర్తలు దూరం అయిపోవడం, స్నేహితులు దూరం అయిపోవడం, బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్లు దూరం అయిపోవడానికి ఆమె లేకపోయినా నేను బతకగలను, ఈయన లేకపోయినా నేను బతకగలను ఒకరినొకరు అనుకోగలుగుతున్నారు కదా. నువ్వు లేకపోతే బతకలేను అన్నదే కదా ప్రేమ. కరెక్ట్ సార్. మా అమ్మ లేకపోతే నేను బతకలేను అని నేను అనుకున్నా అన్న. నాకు అలా అనిపించింది అన్న. నేను అమ్మని ప్రేమించలేదన్నా, అది నా స్వార్థం. నాకు మా అమ్మ కావాలి.
అందుకనే అమ్మ బతికుండాలి, అమ్మ బాగుండాలి అని కోరుకున్నది. నా స్వార్థం అన్న. నేనేం గొప్పోడిని కాదు. నేను మా అమ్మని ప్రేమించలేదు. నాకు అమ్మ పేరు పైనే యాడ్ ఏజెన్సీ పెట్టారు, అంత ప్రేమగా చూసుకున్నారు. అంటే అమ్మ పేరు వచ్చిన ప్రతిసారి మీ ముఖ కవలికలు మారిపోతున్నాయి, మీ కళ్ళు చెమరుస్తున్నాయి సార్. నాకు అది అనమాట. నాకు ఏం బాధ లేదు. నాకు ఆనందం. నేను మా అమ్మని ఎంత బాగా చూసుకున్నానంటే, మా అమ్మని తలుచుకున్నప్పుడల్లా ఆనందం వేస్తుంది. నాకు బాధే వేయదు. ఆమె మీరు ఒక్కరే ప్రేమించారా అంతగా, అన్నయ్య కూడా ప్రేమించారా? అన్నయ్యకి అవకాశం లేకుండింది. ఆయన ఆడ ఈడ తిరిగేదానికి సరిపోయా. ఓకే. నాకు మా తల్లి గారికి మంచి రిలేషన్షిప్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.